హలో విన్నర్స్, ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రీసెంట్గా కంక్లూడ్ అయింది కదా, 1 జూలై 2024లో. ఆ ఎగ్జామ్లోని రీజనింగ్ అనే టాపిక్లోని క్వశ్చన్స్ని తీసుకోబోతున్నాం అండ్ వాటిని ఎలా ఈజీగా ఆన్సర్ చేయాలో చెప్పబోతున్నాం. ఓకేనా? ఈ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? 2 పేర్స్ ఇచ్చాడు. ఆ 2 పేర్స్ ఒక లాజిక్ని ఫాలో అవుతున్నాయి అంటే సేమ్ లాజిక్ ఫాలో అయ్యే ఆప్షన్ ఏదో కనుక్కొని మనం చెప్పాలి. రైట్, ఫస్ట్ అయితే ఏం చేయాలి? లెటర్స్ నుంచి నంబర్లోకి మార్చండి. డి అంటే ఎంత? 4, F6, G7. రైట్, కంటిన్యూషన్లో I9, K11, L12. రైట్, M13, O15, P16, R18, T20, U21. 4 నుంచి 9 ఏం చేస్తే వస్తుంది? +5 చేస్తే వస్తుంది. 6 నుంచి 11 ఏం చేస్తే వస్తుంది? +5 చేస్తేనే వస్తుంది. 7 నుంచి 12 కూడా +5 చేస్తేనే వస్తుంది. మరి సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అయిందో లేదో చూడండి. నాకైతే అప్లై అయింది అనిపిస్తుంది. ఓకే, ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేసేయండి. 13 + 5 18, 15 + 5 20, 16 + 5 21. సో సేమ్ వేలో మనం ఇక్కడ ఏం చేయాలి? ఏ ఆప్షన్లో సేమ్ లాజిక్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిందో చెక్ చేయాలి. పి అంటే ఎంత? 16కి +5 చేయాలి. ఇక్కడ ఏం చేశాడు? మైనస్ చేశాడు కాబట్టి వదిలేయండి. 23కి +5 చేయాలి. 23 + 5 అంటే 28. 26 వరకే మన లెటర్స్ ఉంటాయి. రైట్, 28 అంటే ఇంక ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అంటే ఇక్కడ ఏం రావాలి? బి రావాలి. కానీ ఏమొచ్చింది? జీ వచ్చింది కాబట్టి ఇది కూడా వదిలేయండి. నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత? 6. 6కి +5 చేయాలి. ఇక్కడ ఏం చేశాడు? -1 చేశాడు. వదిలేయండి. సో రిమైనింగ్ ఆప్షన్ ఏముంది? ఇదే ఆన్సర్ అవుతుంది. కానీ ఒకసారి చెక్ చేసేద్దాం. టీ అంటే ఎంత? 20. 20కి +5 చేస్తే 25. 22 + 5 22కి మనం +4 మాత్రమే చేయగలం. +5 చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. నెక్స్ట్ డబ్ల్యూ 23. 23కి 3 మాత్రం యాడ్ చేయగలం. 26 అవుతుంది. రిమైనింగ్ ఇంకెంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలంటే బి అవుతుంది. సో వైఏబి అనేది కరెక్ట్. TBWYAB అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. 96 is related to 16. కంటిన్యూషన్లో 156 is related to 26. 228కి ఏం వస్తుందో అడుగుతున్నాను. 96కి ఏం చేస్తే 16 వస్తుంది? 6తో డివైడ్ చేస్తే వస్తుంది. 156కి కూడా 6తో డివైడ్ చేస్తే 26 వస్తుంది. మరి 228 కూడా 6తో డివైడ్ చేయండి. 6 3 is 18, 6 8 is 48. సో ఆన్సర్ ఏమవుతుంది? 38 అవుతుంది. ఈజీ కదా అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సెటైన్ కోడ్ బీమ్ ఈజ్ కోడెడ్ యాజ్ 2349 అండ్ మీన్ ఈజ్ కోడెడ్ యాజ్ 4327. ఎప్పుడైనా సరే 4 లెటర్స్ 4 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఒక లెటర్కి కరస్పాండింగ్గా ఒక నెంబర్ ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఈ విషయాన్ని మీరు క్రాస్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కామన్ లెటర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, కామన్ లెటర్స్ ఏమున్నాయి? ఈఏఎం అనేది దీనిలో కూడా ఉన్నాయి కదా, ఈఏఎం. సో 3 లెటర్స్ కామన్గా ఉన్నాయన్నమాట. అలాగే 3 నెంబర్స్ కూడా కామన్గా ఉంటాయి. చూడండి, 2 3 4 అండ్ 2 3 4 కామన్గా ఉన్నాయా? సో రిమైనింగ్గా కామన్గా లేని లెటర్ ఏంటి? ఇక్కడ ఎన్ కామన్గా లేదు. మరి కామన్గా లేని నెంబర్ ఏంటి? 7. సో ఎన్కి కరస్పాండింగ్ నెంబర్ ఏమవుతుంది? 7 అవుతుంది. వాడికి కావాల్సింది కూడా ఎన్కే కాబట్టి ఆన్సర్ 7 అని ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఈ మిస్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. మిస్సింగ్ ఫిగర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ మిస్సింగ్ ఫిగర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎలిమెంట్ వైజ్ వెళ్ళాలి. ఓకే, ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ నెక్స్ట్ దానిలోకి ఎక్కడికి వెళ్ళింది? సెకండ్ పొజిషన్లోకి వెళ్ళింది. తర్వాత ఫస్ట్ పొజిషన్, మళ్ళీ సెకండ్ పొజిషన్, మళ్ళీ పొజిషన్లోకి వస్తుంది, ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి, ఎల్ సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లోకి వెళ్ళింది, ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళింది, ఫిఫ్త్ పొజిషన్లోకి వెళ్ళింది. తర్వాత ఉంటుందో చస్తుందో తెలియదు కాబట్టి ఎల్ గురించి వదిలేయండి. నెక్స్ట్ చూడండి, ఈ రివర్స్లో ఉన్న డి ఏదైతే ఉందో దాన్ని చూడండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది? థర్డ్లో ఉంది. ఇక్కడికి ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక్కడ థర్డ్లో, ఇక్కడ ఫోర్త్లో. మరి ఇక్కడ ఏమవుతుంది? థర్డ్ ప్లేస్లోకి వస్తుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ట్రయాంగిల్, థర్డ్ ప్లేస్లో డి. ఫస్ట్ ప్లేస్లో ట్రయాంగిల్, థర్డ్ ప్లేస్లో డి లేదు కాబట్టి వదిలేండి. ఫస్ట్ ప్లేస్లో ట్రయాంగిల్, థర్డ్ ప్లేస్లో డి ఉంది కాబట్టి either ఏ కానీ లేదంటే డి కానీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 చూద్దాం. 3 లాస్ట్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది, సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది, థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది, నెక్స్ట్ ఏమవుతుంది? ఫోర్త్ ప్లేస్లోకి వెళ్తుంది. సో ఫోర్త్ ప్లేస్లో 3 ఉండాలంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ది నెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు ద సేమ్ వే యాజ్ ఆర్ ది నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. ఈ ఫాలోయింగ్ సెట్స్ లో ఏవైతే ప్యాటర్న్ కానీ లేదంటే లాజిక్ కానీ వచ్చిందో సేమ్ లాజిక్ కానీ ప్యాటర్న్ కానీ ఏ ఆప్షన్ లో వస్తుందో అడుగుతున్నాడు సార్. సో ఫస్ట్ అయితే ఏం చేద్దాం అంటే 10 5 20 ఉంది కదా, మిడిల్ నెంబర్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. 5 2 10, 5 4 20. రైట్, 5 2 5 4. సో సేమ్ వేలో 7 2 7 4. మరి సేమ్ వేలో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఆన్సర్ అవుతుందో చెక్ చేద్దాం. 24 2 48 కానీ 24 4 58 కాదు కదా, వదిలేయండి. 18 2 54 కాదు కదా, వదిలేయండి. 11 2 22, 11 4 44. సో ఆన్సర్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వుడ్ బి ది సింబల్ ఆన్ ది ఆపోజిట్ నాట్ ఈక్వల్ టు? నాట్ ఈక్వల్ టు కి ఆపోజిట్ లో ఏముంటుందో కావాలి.
ఓపెన్ డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఈజీగా ఆన్సర్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి. దానిలో ఏం చెప్పాను నేను, ఆపోజిట్ పేర్ కావాలంటే జస్ట్ వన్ ఎలిమెంట్ వదిలేయాలన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూకి మనకు ఆపోజిట్ పేర్ కావాలనుకోండి, ఇన్ఫినిటీ వదిలేయాలి. ఇన్ఫినిటీకి ఆపోజిట్ కావాలనుకోండి, దీన్ని వదిలేయాలన్నమాట. ఓకే, దీన్ని వదిలేస్తే ఏమవుతుంది, ఇన్ఫినిటీకి ఆపోజిట్ పై అవుతుంది, మ్యూకి ఆపోజిట్ ఏమవుతుంది, ఎన్ అవుతుంది. ఓకే, సేమ్ వేలో మరి నాట్ ఈక్వాలిటీకి ఆపోజిట్ ఏమవుతుంది, వదలటానికి ఏం లేదు కానీ రిమైనింగ్ అన్ని ఫిక్స్ అయిపోయాయి కాబట్టి పర్సంటేజ్ ఒకటే మిగిలింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, పర్సంటేజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈ లెటర్స్ అండ్ నెంబర్స్ ఇస్తూ ఇక్కడ ఒక మిర్రర్ని ఏర్పాటు చేశాడు అనమాట. మిర్రర్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే మిర్రర్ ఇమేజ్ ఏం ఏర్పడుతుందని అడుగుతున్నాడు. ఓకే, సో 2కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఇలా కదా స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నది ఏముంది, ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, బి. ఓకే, ఇంకా రిమైనింగ్ చెక్ చేయాలా, అవసరం లేదు కదా. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కంక్లూజన్స్ ఇచ్చాడు. కంక్లూజన్స్ ఇచ్చి ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందని అడుగుతున్నాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, సమ్ కీస్ ఆర్ చైన్స్, కొన్ని కీస్ అంట చైన్స్ అంట. కంటిన్యూషన్లో ఏమన్నాడు, ఆల్ చైన్స్ ఆర్ లాక్స్, చైన్లన్నీ కూడా ఏంటంట లాక్స్ అంట. ఓకే, నో లాక్ ఈజ్ ఎ రాక్, ఏ లాక్ కూడా ఏం కాకూడదు, రాక్ కాకూడదంట. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, లాక్ అయితే రాక్ కాకూడదు కానీ కావాలంటే కీస్ రాక్స్ అవ్వచ్చా, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కీ గురించి రాక్ గురించి ఏది ఇచ్చినా సరే మీరు ఏం చెప్పాలి, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని చెప్పాలి. ఒకవేళ ఒకే ఒక కేసు తప్ప, ఏంటా కేసు అంటే కొన్ని కీస్ రాక్స్ కావు అన్నాడు అనుకోండి, అది డెఫినెట్గా ట్రూ అవుతుంది. ఎందుకంటే ఈ పార్ట్లో ఉన్న కీస్ ఏమవుతాయి, చైన్స్ కూడా అవుతాయి. అలాగే ఇంకేమవుతాయి, లాక్స్ కూడా అవుతాయి. లాక్స్ ఏం కాకూడదు, రాక్స్ కాకూడదు. అంటే ఈ పార్ట్లో ఉన్న కీ ఎప్పటికి కూడా రాక్స్ కాకూడదు. కానీ రిమైనింగ్ కీస్ కావాలంటే రాక్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా, నో రాక్ ఈజ్ ఏ కీ అన్నాడు. ఓకే, కీస్ ఏవి కూడా రాక్స్ కాదు అంటున్నాడు. ఏవి కాదన్నది కరెక్ట్ కాదు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్, సో ఇదేంటిది డౌట్, రాంగ్ అని చెప్పలేం, రైట్ అని చెప్పలేం, డౌట్ అని మాత్రమే చెప్పగలం అనమాట. ఓకే, అట్లీస్ట్ సమ్ కీస్ ఆర్ లాక్స్, కొన్ని కీస్ అంట లాక్స్ అంట. ఈ పార్ట్లో ఉన్న కీ ఏంటిది, లాక్సే కదా. ఈ పార్ట్లో ఉన్న కీ ఏంటిది, చైన్స్. చైన్స్ అన్ని కూడా ఏంటి, లాక్స్. అంటే కీస్ దేన్ని కూడా టచ్ చేస్తున్నాయి, లాక్స్ కూడా టచ్ చేస్తున్నాయి. అట్లీస్ట్ కొన్ని అన్నాడు, అది ఏ కొన్ని, ఈ కొన్ని గురించే మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, సో 100% రైట్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, వాట్ వుడ్ బి ది లెటర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ వై. వైకి ఆపోజిట్లో ఏముందో కావాలి. వైకి ఆపోజిట్లో ఏముందో కావాలంటే ఏం చెప్పాను, జస్ట్ ఒక లెటర్ కానీ నెంబర్ కానీ మిస్ చేస్తే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, జెడ్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో 3 ఒకలా ఉన్నాయంట, ఒకటి మాత్రం వేరేగా ఉందంట. ఆ ఒక్క వేరేగా ఉన్నది ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి, లెటర్స్ నుంచి నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఎం అంటే ఎంత, 13, V22, C3, అలాగే O15, X24, C3, E5, N14, U21, A1, J10, Q17. ఓకే, ఇప్పుడు 13 నుంచి 22 కావాలంటే ఏం చేయాలి, +9 చేయాలి. 15 నుంచి 24 కావాలంటే ఏం చేయాలి, +9. 5 నుంచి 14 కావాలంటే +9. 1 నుంచి 10 కావాలంటే +9. అంటే ఫస్ట్ 2 లెటర్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. ఇప్పుడు మరి ఏం చేయాలి, రిమైనింగ్ 2 లెటర్స్ని మనం యూజ్ చేసి ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, V అంటే 22, C అంటే 3 కదా. 22 నుంచి ఏం చేస్తే 3 వస్తుంది, 22 + 4 అయితే మనం చేయగలం. ఓకే, 22 + 4 చేస్తే ఎంత అవుతుంది, 26 అవుతుంది. రైట్, మరి 4 చేసిన తర్వాత C వచ్చిందంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎంత యాడ్ చేసినట్టు, 7 యాడ్ చేసినట్టు. ఓకే, +7 అయినట్టు. ఓకే, 24 నుంచి 2 యాడ్ చేయగలం. 24 + 2 ఎంత అవుతుంది, 26. అక్కడి నుంచి C రావాలంటే ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ 2 యాడ్ చేసాం, ఇంకో 3 యాడ్ చేయాలి. అంటే +5 యాడ్ చేస్తే C వస్తుంది. మరి 14 నుంచి 21 ఏం చేస్తే వస్తుంది, +7 చేస్తే వస్తుంది. అలాగే 10 + 7 అంటే 17 అవుతుంది. కాబట్టి అన్ని ఆప్షన్స్ ఒకలా ఉన్నాయి, ఒక్క ఆప్షన్ మాత్రం వేరేగా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఈ క్వశ్చన్ పేపర్లోని ఫస్ట్ 10 క్వశ్చన్స్ మనం చేసాం. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.